దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశిని ఏర్పాటు చేసినప్పుడు సమస్తమును దేవుడు కలగజేసిన విధము చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి సృష్టిలో ఉన్నటువంటి ఈ భూమి కూడా శపించబడింది. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు మానవుడిని శపించాడు, అలాగనే భూమిని కూడా ఆయన శపించాడు. మానవుడా, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేస్తావు అంటున్నాడు? నేలను దున్ని బ్రతకాలన్నాడు. నేలతో అంటున్నాడు, నువ్వు గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపించుదువు అన్నాడు. కాబట్టి మానవుణ్ణి బట్టి భూమికి శాపం అనేది వచ్చింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక రోజున ఈ భూమి, ఈ ఆకాశము గతించిపోతుంది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు ఇస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దినమున ఎవరు ఆ క్రొత్త భూమిలో, ఎవరు క్రొత్త ఆకాశంలోకి ప్రవేశిస్తారు ఆ క్రొత్త భూమిలోనికి అంటే దేవుని కుమారులైనటువంటి పిల్లలు మాత్రమే. దాని గురించి దేవుని వాక్యం చాలా చక్కగా వివరిస్తూ ఉంది. ఈరోజు పరిస్థితులు మనం చూస్తే గనక భూమి శపించబడి ఉంది గనక భూమిని మనం పాడు చేస్తూ ఉన్నప్పుడు భూమి కూడా మనకు కావలసినటువంటి వాటిని ఇవ్వకుండా మన జీవితాలను నాశనం చేసే వాయువులు విడుదల చేయటం వల్ల ఈ రోజున చాలా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఎక్కడ చూసినా కూడా భూకంపాలు, ఎక్కడ చూసినా కూడా రకరకాల మంటలు, ఏమండి, అగ్ని మంటలు చెలరేగి, మరి అమెరికాలో చూస్తే లేటెస్ట్గా మనము అమెరికా ప్రాంతంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో భయంకరమైనటువంటి కారు చిచ్చు అంటుకొని అడవిలో చెట్లు రాసుకొని మరి మంటలు మండాయా, లేకపోతే అడవిలో ఎవరైనా సిగరెట్ తాగి పడేయటం వల్ల ఆ మంట మరి పెరిగి పెద్ద మంట అయిందా, లేకపోతే ఏ రీతిగా అగ్ని అంటుకుందో తెలియదు, కానీ ఆ ప్రాంతం అంతా కూడా మంటలతో కాలిపోతూ ఉంది. చూడండి, దాదాపు 18 లక్షల కోట్ల వరకు ఆస్తి నష్టం కలిగింది. ఎంతోమంది హీరోలు, హాలీవుడ్ మరి టీవీ స్టూడియోలు కూడా చాలా వరకు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. ఆ ప్రాంతం మొత్తం కూడా కాలిపోయి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వాళ్ళ వేదన ఇంత అంతా కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి మనము ఏదైనా ఒక ఆస్తి నష్టం మనకు కలిగితే, ప్రాణ నష్టం కలిగితే మనం ఎంత బాధపడతామో గమనించుకోండి. ప్రతి కుటుంబం కూడా వేదన పడుతూ ఉంటుంది. చూడండి, దాదాపు లక్షల మంది జనాభా ఇల్లు విడిచి వెళ్ళిపోవటానికి కోట్ల రూపాయల కార్లు వేసుకొని వెళతా ఉంటే ఆ మంటల సెగలు తట్టుకోలేక ఆ కార్లు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ భూమి మీద కలిగినటువంటి ఈ మంటకే ఎంత ప్రమాదకరమైనటువంటి భయాన్ని మనం కలిగి ఉంటే, మరి దేవుడు అంటున్నాడు రాబోయే కాలంలో అగ్ని గంధకాల మండు గుండంలో పడేస్తానంటున్నాడు. మరి అగ్ని గంధకాల మండు గుండంలో పడితే ఇంకా ఎంత వేదన, ఇంకెంత శ్రమ. మనం అనుకుంటున్నాం అమెరికాలో జరిగినటువంటి, లాస్ ఏంజల్లో జరిగినటువంటి మంటలను చూసి వామ్మో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ప్రాణ నష్టం కలిగింది, ఎంత ఆస్తి నష్టం కలిగింది, ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, మరి మండుతున్నటువంటి అగ్ని గంధకాల గుండంలో పడేస్తారంట దేవుడు. ఆరని అగ్నిలో పడేస్తానంటున్నాడు. ఇదైనా కొన్ని రోజులకి మరి ఏ ఫైర్ మ్యాన్లు వాళ్ళు వెళ్ళటం వల్ల నీళ్లు తీసుకుని వెళ్ళి ఆర్పొచ్చామో, కానీ దేవుడు వేసిన మంటను ఆర్పటం ఎవరి వల్ల?
కాదు. ఆరని అగ్నిలో పడేస్తానని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. ఆరని అగ్నిలో పడేస్తారంట దేవుడు. ఎక్కడ పడేస్తారంట? ఆరని అగ్ని, యుగ యుగాలు కాలుతున్నటువంటి అగ్ని. మరి ఆ అగ్ని గురించి దేవుడు చెబుతున్నాడు. బైబిల్లో దాదాపు మనం 5 చోట్ల చూడగలుగుతాం అగ్ని గంధకాలు అనే మాట. బైబిల్లో అగ్ని అనే మాట చాలా చోట్ల ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడు రాసిన ప్రతి మాటలో కూడా ఆయన దహించు అగ్ని అని పిలువబడ్డాడు దేవుడు. అలాగే ఆయన వాక్యం అగ్ని వంటిది అని చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తే ఆయన అంటాడు కూడా, యోహాను సందర్భంలో ఒక మాట మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళము బాగుగా శుభ్రపరిచి గోధుమలను కొట్లో పోసి పొట్టును పనికిరాని చెత్త చెదారాన్ని అన్నింటినీ కూడా కాల్చి వేస్తానని చెప్పేసి దేవుడు అక్కడ చెప్పినటువంటి మన సందర్భాన్ని మనం చూస్తాం. అగ్నితో కాల్చి వేస్తాడంట. దేంతో కాల్చేస్తాడు చూడండి. మనం ఏదైనా ఒక ఒక వస్తువుని బంగారాన్ని తీసుకెళ్ళి మనం, అయ్యా దీన్ని శుభ్రపరిచి మరి దీన్ని మాకు తయారు చేసి ఇవ్వండి అయ్యా అంటే వాళ్ళు ఏమంటారంటే దాన్ని కాల్చాలంటారు, దాన్ని కలిగిస్తారు. దాన్ని కాల్చి దాని మలినమంతా తీసేసి దానిలో చేరినటువంటి పనికిరాని చెత్త అంతా, డస్ట్ అంతా తీసేసి మంచి బంగారాన్ని తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే హారాలుగా, బంగారు వజ్రాలుగా తయారు చేస్తారు. చూడండి, అలా నలగకపోతే, ఆ బంగారం అలా కాలవకపోతే, అలా కొట్టబడకపోతే, అలా సువర్ణంగా చేయబడకపోతే అది చక్కగా రూపుదిద్దుకోవడానికి అవకాశాలు లేవు. అందుకనే ఇప్పుడు ఈ రోజున చాలామంది బంగారం కొనుక్కోవాలంటే ఎగబడుతూ ఉంటారు. ఎందుకు దానికి అంత డిమాండు, ఎందుకు దానికి అంత ఆసక్తి చూపిస్తున్నారు జనాలు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కొట్టబడి, కరగబడి, కాల్చబడి అది ఒక రూపాన్ని ధరించుకుంది. అది అగ్ని చేత పరిశోధించబడింది. రేపొద్దున దేవుడు అంటున్నాడు, నీ విశ్వాస జీవితాన్ని కూడా నువ్వు అనుకుంటున్నావు భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలేనయ్యా, కష్టాలేనయ్యా, బాధలేనయ్యా. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా బాధపడుతున్నారు, దేవుణ్ణి నమ్మని బిడ్డలు కూడా బాధపడుతున్నారు. అందరికీ ఒకే రీతిగా ఉంది. మనకే శ్రమలు ఉన్నాయి, వాళ్ళకే శ్రమలు ఉన్నాయి. క్రైస్తవులకు ఇంకా ఎక్కువ శ్రమలు ఉన్నాయి. క్రైస్తవులు ఎక్కడ చూసినా కొడుతున్నారు, ఎక్కడ చూసినా తగలబెడుతున్నారు, ఎక్కడ చూసినా వారి మీద విరుసుకుపడుతున్నారు, భయంకరమైనటువంటి వాదనలు దిగి క్రైస్తవుల్ని చంపుతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం, వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే వారు సువర్ణంగా మార్చబడుతున్నారు. శ్రమల్లో నుండి సువర్ణంగా మార్చబడినటువంటి విశ్వాసులు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి శ్రమ వచ్చిందని మనం భయపడకూడదు, శ్రమ వచ్చిందని మనం అధైర్యపడకూడదు. శ్రమలో నిన్ను దేవుడు సువర్ణంగా మారుస్తున్నాడు, శ్రమలో నిన్ను బంగారంగా మారుస్తున్నాడు, శ్రమలో నిన్ను ఒక ఆయుధంగా మలుస్తున్నాడు దేవుడు. ఆ శ్రమ రాకపోతే నీకు దేవుని విలువ మనకు తెలియదు. తెలిసిద్దంటారా? శ్రమ వస్తేనే దేవుని విలువ తెలిసిద్ది, శ్రమ రాకపోతే హ్యాపీగా తిరుగుతూ ఉంటాం మనం. కాబట్టి చూడండి, అగ్ని గంధకాలు మండుగుండం. సొదొమ గొమొర పట్టణాలు, అబ్రహాము లోతు అనేవారు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అబ్రహామేమో ఆ రాళ్ళ కలిగినటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు, లోతేమో సుందరమైనటువంటి పచ్చిక కలిగినటువంటి యెహోవా తోట వలె ఉన్నటువంటి సొదొమ గొమొర పట్టణాలను ఎన్నుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు నివాసం చేయటానికి. చూడటానికి చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది. కానీ కొంతకాలం తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఒకళ్ళొకళ్ళ సంబంధాలు మంచిగా లేవు. బరితెగించటం, భయంకరమైనటువంటి పాపం, విచ్చలవిడితనం, అనేకమైనటువంటి విషయాల్లో ఆ సొదొమ గొమొర పట్టణాలన్నీ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చూశాడు, 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 చూశాడు. పాపం విస్తరించబడిపోయింది, పాపం ఎక్కువైపోయింది. ఆ పాపం విస్తరించే కొలది దేవుడు సహించలేక దేవుడు అన్నాడు, అగ్ని గంధకాలకు ఆజ్ఞాపించాడంట. యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు వచ్చినాయి అని చెబుతాడు బైబిల్ వాక్యం. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే,
ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించాడంట. ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. చూడండి ఎంత గొప్పగా అక్కడ చూడండి. పాపం విస్తరించబడిందని చెప్పేసి ఆ పాపాన్ని కడగటం కోసం దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద అగ్ని గంధకములు కురిపించాడు. గంధకములు అగ్ని ఎక్కడి నుండి వచ్చినాయి అంట? ఆకాశము నుండి, దేవుని యొద్ద నుండి వచ్చినాయి అని చెబుతుంది దేవుని వాక్యం. అలాగే చూడండి కింద భాగంలో చదివితే అంటాడు అక్కడ, దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి అబ్రహాం అడుగుతాడు, అయ్యా ఒక్కడున్నా రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? అంటే దేవుడు అన్నాడు, ఒక్క నీతిమంతుడున్నా నేను రక్షిస్తానని చెప్పాడు. చూడండి, పాపం విస్తరించబడిన పట్టణం అయ్యుండొచ్చు, కానీ మనం నీతిగా ఉంటే దేవుడు మనల్ని ఆ శ్రమలో నుండి మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడని చెబుతుంది వాక్యం. కాబట్టి అగ్ని గంధకములు మరి ఆకాశము నుండి ఎక్కడికి వచ్చినాయంట? భూమి మీదకి వచ్చినాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల వరకే కురిసినాయి. అక్కడ నేల మొలకలు కూడా మలవలేదంట. అంటే మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళి మీరు చూస్తే ఇప్పటికీ అగ్ని గంధకాలు మండుతూనే ఉన్నాయి. అగ్ని గంధకాలు మండుతూనే ఉన్నాయి. చూడండి ఎంత ప్రమాదకరమో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత చూడండి లోకాసు వార్త 17వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఒక మాట ఆయన చూస్తే మనం అక్కడ గమనించవచ్చు. లోకాసు వార్త 17వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ కూడా ఆయన చెప్తారు, లోతు దినంలో జరిగినటువంటి సన్నివేశం గురించి ఇక్కడ లోకా గారు మాట్లాడుతూ ఆయన పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి మాటలు ఇక్కడ 28వ వచనాన్ని కూడా చూద్దాం. లోతు దినములో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారు? చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఉన్నటువంటి ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి మరి బిల్డింగులు కట్టుకుంటూ ఉన్నారు, చక్కగా ఇల్లు స్థాపించుకొని ప్రపంచం అభివృద్ధి అవుతుందని చెప్పేసి అనేకమైన విషయాలు చేస్తున్నారు, కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిని పాడు చేస్తూ ఉన్నారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎందుకు దేవుడు పెట్టాడంటే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, మనకి క్షేమాన్ని ఇవ్వటానికి దేవుడు పెట్టాడు. దాన్ని మానవుడు ఏం చేస్తున్నాడంటే నాశనం చేస్తున్నాడు. అందుకనే పంచభూతములైనటువంటి గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా వాటన్నిటినీ మనం సరైన రీతిలో మనం వాడకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని అగ్ని ఆకాశము నుండి దిగి గంధకములు భూమి మీద పడి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయాయి. దేవుడు అంటున్నాడు, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏం జరిగిద్దంట? నాశనం కలిగిద్దని చెబుతుంది దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యం చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. లోతు దినములో జరిగినట్టుగా ఇప్పుడు కూడా చాలామంది పెళ్ళాడుచు పెండ్లికి ఇవ్వబడుతూ ఏమండి తాగుచు తినుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు ఉన్నారంట. ఇక్కడ లోకా గారు రాస్తున్నటువంటి మాటల్లో చూస్తే చాలామంది వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళ జీవితాలను అనుభవిస్తూ ఉన్నారు. పాపం విస్తరించబడుతూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, పరిశుద్ధుడైనటువంటి లోకా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుడు ఆ దినములలో అగ్ని గంధకములు కురిపించాడు. కాబట్టి మీరు క్రమంగా ఉండకపోతే మన మీద కూడా ఏం కురుస్తాయి అంట? అగ్ని గంధకములు కురిపించబడతాయి.
అయితే ప్రకటన గ్రంథంలోనికి మనం వెళితే ప్రకటన గ్రంథంలో కూడా అగ్నిగంధం గురించి 19వ అధ్యాయం నుండి మనం చూస్తే 21వ అధ్యాయం వరకు కూడా రాసినటువంటి మాటల్లో ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రని వేయించుకున్న వారిని, ఆ మృగముకు ప్రతిమకు నమస్కరించినటువంటి వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మృగము అబద్ధ ప్రవక్త. ఎవరంట? మృగము అబద్ధ ప్రవక్త ఎక్కడ వేయబడ్డారంట? ఎక్కడ వేయబడ్డారు? మండుతున్నటువంటి అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయబడ్డారు. మండుతున్నటువంటి అగ్నిగుండములో వాళ్ళు ప్రాణముతోనే వేయబడ్డారు. గంధకములు ఎప్పుడూ మండుతూ ఉంటాయంట. మంట తగులుకుంటే వదిలిపెట్టవు, అవి ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఆ గంధకములు కలిగినటువంటి దాంట్లో దేవుడు ఏం చేస్తారంట? అబద్ధ ప్రవక్తని, మృగమును ప్రాణంతోనే అందులో పడేస్తారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన పరిస్థితి. మరి ఈ మృగాన్ని అనుసరించేవారు, అలాగే ఈ అబద్ధ ప్రవక్తని అనుసరించేవారు ఉన్నారా లేరా? లోకంలో ఉన్నారా? మరి వీరిని ఎక్కడేస్తాడు? అది కూడా చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో. అక్కడే 21వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములు మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని చెబుతుంది వాక్యం. ఎక్కడంట? అగ్ని గంధకాల మండు గుండములో పడేస్తారంట. ఇప్పుడు చూడండి, ఒక ప్రాంతం తగలబడుతుంటేనే మనకి ఎంత బాధగా ఉంది. అలాంటిది దేవుడు ఎవరినంట అక్కడ వేసేది? పిరికివారినంట. పిరికివారంటే ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్మి కూడా ఈయన నా దేవుడు అని చెప్పలేనటువంటి వారు, దేవుణ్ణి నమ్మి కూడా బాహాటంగా దేవుని గురించి ప్రకటించలేనటువంటి వారు, ఆయన నామమును అన్యజనుల ఎదుట ఒప్పుకోనటువంటి వారు, ఆయన నామమును అనేక చోట్ల ప్రచారం చేయనటువంటి వారు, వీళ్ళే పిరికివారు. ఎవరంటే వీళ్ళు పిరికివారు. వామ్మో, దేవుని గురించి చెప్తే ఏం చేస్తారో, దేవుని గురించి చెప్తే ఏం చేస్తారో అని చెప్పేసి భయపడుతూ పిరికితనంతో బతికేవారే ఈ పిరికివారు. చాలామంది దేవుని సేవకులు మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటే అంటుంటారు, వామ్మో క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని. క్రైస్తవుల మీద దాడి జరుగుతున్న జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా. ఈరోజే కాదు, నీరో చక్రవర్తి సంఘ ప్రారంభ కాలము నుండి శ్రమలు ఉన్నాయి క్రైస్తవుడికి. సంఘ ప్రారంభ కాలము నుండి క్రీస్తుని ఎరిగిన బిడ్డల్ని కాల్చారు, రంపాలతో కోశారు, చంపారు, నిలువున సిలువేశారు, అడ్డం తిప్పి నరికారు జనాలను. చాలామంది భయంకరమైనటువంటి స్థితిలో వారిని చంపినటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ అగ్నిగంధకాల మండు గుండంలోనికి వెళ్ళడు ఆయన. క్రైస్తవునికి ఉన్న యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, పిరికితనం లేనటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు, ఏమండి, వీరు అగ్నిగంధకాల మండు గుండంలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు. అందుకనే అబద్ధ ప్రవక్త, క్రూరముఖము, వాడి అనుచరులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళతారంటే ఈ అగ్నిగంధకాల మండు గుండంలోనికి వెళతారు. దేవుడు అంటున్నారు, వారి ప్రాణముతోనే వేస్తారంట అందులో. అంటే వాళ్ళు రక్త మాంసములు కలిగిన వారుగానే వేయబడతారు. అంటే దేహం ఇవ్వబడుతుంది వాళ్ళకి. ఎప్పుడు కాలుతూ వేదన పడతారంట, కాలుతూ వేదన పడతారు. చూడండి, ఇక్కడ శరీరంతో మన మధ్యన నేను యాక్సిడెంట్ చూశాను. లారీ ఒక దాంట్లోకి ఇరుక్కుపోయి ఆ పిల్లోడు కాళ్ళు అందులో ఇరుక్కుపోవటం వల్ల ఆ మంటలు రేగిపోయి ఆ పిల్లోడికి తగులుకొని మండుతూ ఉంటే కేకలు పెడతా ఉన్నాడు, అరుస్తున్నాడు, కానీ ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు అక్కడ.
ఎవరు సహాయం చేద్దామన్నా కూడా అది తీయటానికి ఎవరి వల్ల కాదు. అప్పటికప్పుడే వాళ్ళందరూ వచ్చే లోపల ఆ మంటలు ఆ పిల్లోడిని అల్లుకున్నాయి. భయంకరంగా కాలిపోయాడు, బూడిదైపోయాడు. సజీవంగా ఉన్న మనకి మంట తగులుకుంటే ఆ మంట కాలుతూ ఉన్నప్పుడు ఆ మంట ఎంత వేదనో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అలాంటిది ఈ రోజున లాస్ ఏంజల్స్లో కూడా చూడండి ఎన్ని మంటలు రేగి కారు స్విచ్ అంచుకొని, దాన్ని ఏమంటారంటే వైల్డ్ ఫైర్ అంటారు. దాన్ని ఏమంటారు? వైల్డ్ ఫైర్ అంటే. వైల్డ్ ఫైర్ అంటే ఏంటో తెలుసా? అడవి మంటలు. కారు స్విచ్ అంటుకొని ఆ మంటలు సెలరేగి భయంకరమైనటువంటి స్థితిని కలగజేసి ఈ రోజున దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టము, మరి అలాగనే జనాలు కూడా భయపడి పరిగెడుతూ ఉన్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడంటే భూమి మీద ఇక్కడ నుండి వేరే చోటకు తప్పించుకొని వెళ్ళి దాక్కోగలుగుతాం, కానీ అగ్నిగంధకాల మండుగుండంలో పడితే ఇక తప్పించుకోవటం ఉండదు. అది శాశ్వత మరణం, నిత్య మరణం. అదే రెండవ మరణం అని చెబుతుంది దేవుని వాక్యం. మనిషికి భూమి మీద ఉన్నప్పుడు శారీరకమైనటువంటి మరణం ఒకటి ఉంది, రెండవది శాశ్వతమైన మరణం ఒకటి ఉంది. ఈ రెండు మరణాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు పుట్టినప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి మరణాన్ని మనం ఒకటి చూడవచ్చు, కానీ ఇప్పుడు మెయిన్గా చెబుతున్నటువంటి మరణం ఏంటంటే శారీరకమైన మరణం, ఆత్మీయ ఈ యొక్క రెండవ మరణం గురించి చెబుతుంది. కాబట్టి ఈ అగ్నిగుండములో వేయబడుతున్నటువంటి ఈ రెండవ మరణంలో పాలు పొందేవారు ఎవరంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఈ అగ్నిగంధకాల మండుగుండంలో వాళ్ళు పాలు పొందుకుంటారని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి ఎంత గొప్ప విషయాలు ఇక్కడ మన కోసం రాయబడ్డాయో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది బాప్తిస్మ. ఇక్కడ ఈయన యోహాను గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన రాస్తూ ఆత్మవశుడై రాస్తున్నటువంటి సందర్భంలో అరణ్యంలో ఉండి రాస్తున్నాడంటే ఈ మాటలు. ఎక్కడ ఉండి రాస్తున్నాడు? అరణ్యంలో ఉండి దేవుని వాక్యమును గ్రహించి ఆ వాక్యాన్ని దేవుని దగ్గర నుండి పొందుకొని ఆ దేవుడు ఏదైతే జరగబోయే కాలంలో, రాబోయే కాలంలో దేవుడు దేని చేత మానవుణ్ణి నిర్మూలం చేస్తాడో, దేని చేత వారిని క్రొత్త ఆకాశ క్రొత్త భూములు పెడతాడు అనేది యోహాను గారికి భవిష్యత్ కాల జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం మండుతున్నటువంటి అగ్నిగుండంలో పాలు పొందేవారుగా మనం ఉండకూడదనేది దేవుని యొక్క ఆలోచన. అందుకనే ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు. చిన్నపిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం కాదు. ప్రార్థనకి వెళ్ళటం అంటే పాటలు పాడటము, ప్రార్థనకి వెళ్ళటం అంటే ఏదో ప్రార్థన చేసుకోవటము, ఏదో వాక్యం వినటం, వెళ్ళిపోవటం, రావటం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మన జీవితాన్ని సరి చేసుకోకపోతే మనం వెళ్ళేది ఎక్కడికంటే మండుతున్నటువంటి అగ్ని గంధకాల్లోనికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నిన్ను నన్ను మార్చుకోమని చెబుతుంది వాక్యం. మన అవిశ్వాసంలో ఉన్నంతకాలం, దేవుని ఎరగనంతకాలం, నరహంతకులుగా ఉన్నంతకాలం, వ్యభిచారులుగా ఉన్నంతకాలం మన జీవితంలో మనం సాతాను అనుచరులుగానే మనం ఉంటాం. ఒక రోజున దేవుడు ఆ శిక్షను మనకి ఖరారు చేస్తాడు. అందుకని ఇక్కడ 21 మొదట్లో అంటాడు, అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు, నూతనమైన యెరూషలేమనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూసి తిని అని చెప్పాడు. అంటే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఇచ్చి అందులో జయించిన వారిని ఏం చేయాలి? ఎవరంట? జయించిన వారిని అంటాడు ఆయన. నేనే ఆల్ఫా ఓమేగా, అనగా ఆది అంతమై ఉన్నవాడను, దప్పికొని వారికి జీవజలం బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండునని చెబుతుంది వాక్యం. జయించినవాడు. ఏటిని జయించినవాడు? శోధన జయించినవాడు, శ్రమను జయించినవాడు, బాధలను జయించినవాడు, కష్టాలను జయించినవాడు, ఈ భూమి మీద ఉన్న పరిస్థితులను జయించి మరణించినప్పుడు మనం దేవుని రాజ్యంలో నెమ్మది కలిగినటువంటి ప్రదేశానికి వెళ్తామని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి,
కరోనా టైంలో ఎంతోమంది మరణానికి భయపడ్డారు. ఈ రోజున ప్రపంచం మొత్తం చూడండి, ఒక చోట బోరేయటానికి ప్రయత్నం చేస్తే భయంకరమైన నీళ్లు బయటకు వచ్చి ఒక ఊరే మునిగిపోయినట్టుగా మనం చూసాం. భూకంపాలు చూస్తూ ఉన్నాం. ఎన్నో వార్తలు ఈ రోజున మీడియాలో మనం వింటూ ఉన్నాం. కానీ మనలో భయం లేదు. ఏం లేదు? ఈ న్యూస్ ఇవాళ వింటున్నాం, రేపొద్దున మర్చిపోతున్నాం. ఈ న్యూస్ ఇవాళ వింటున్నాం, రేపొద్దున మళ్ళీ యథాతథంగా జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు అలా జీవిస్తే దేవుని రాజ్యానికి వారసుడవు కాలేవు. ఆయన అంటున్నాడు, జయించిన వారిని నేను ఆయనకి దేవుణ్ణి ఉంటాను, నాకు ఆయన కుమారుడై ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి మనం అబద్ధ ప్రవక్తకు లోబడేవాడిగా, క్రూరమగానికి లోబడేవారిగా, విగ్రహారాధకులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా, మంత్రగాళ్ళుగా ఇలా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. పిరికివారుగా, అవిశ్వాసులుగా మీరు ఉండమాకండి. మీరుంటే మీరు కూడా ఆ అగ్నిగంధకాల మండుకొండంలోనికి వేయబడతారు. చూడండి, నీతిమంతుడైన లోతుని దేవుడు తప్పించాడు. మరి మనం కూడా నీతిమంతులుగా జీవించగలిగితేనే మనల్ని కూడా ఈ అగ్నిగంధకాల గుండంలో నుండి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడటం నేర్చుకోండి, దేవుడికి లోబడటం నేర్చుకోండి, దేవునికి విధేయత చూపించండి. దేవుడు మీ జీవితాల్లో తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి, అయ్యా, మీరు చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటి మాటలు ప్రభువా. ఈ రోజున కారు స్విచ్ అంటుకొని ప్రాంతాలు తగలబడుతూ ఉంటే ఎంత బాధ అయ్యా, ఎంత బాధ, ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం. మళ్ళీ తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితిలోనికి అయ్యా, ఈ లోకంలో సినిమా హీరోలు అయి ఉండొచ్చు, హీరోయిన్లు అయి ఉండొచ్చు, డైరెక్టర్లు అయి ఉండొచ్చు, గొప్పవారు అయి ఉండొచ్చు. కానీ ప్రభువా, వారందరూ కూడా ఈ రోజున రోడ్డు పాలైపోయారు ప్రభువా. ఎంత నష్టం నా తండ్రి. అంటే దీనికి పాపమే కారణం అంటూ ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. ఈ భూమి మీద పాపము విస్తరించబడిన చోటల్లా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి నా తండ్రి. కాబట్టి అయినా కూడా నీతిమంతుల్ని మీరు తప్పిస్తానని చెప్పారు. నీతిమంతులు మీరు తప్పిస్తారని చెప్పారు ప్రభువా. కాబట్టి బిడ్డలు అక్కడ అందులో ఎవరైనా నీతిమంతులు, అయా యోగ్యమైన వారు, అయా నీ భక్తి కలిగిన వారు ఉంటే వారిని తప్పించండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. అలాగే నా తండ్రి, రాబోయే కాలంలో మీరు అంటున్నారు, మిమ్మల్ని అగ్ని గంధకాల మండు గుండంలో నేను పడవేస్తానని ఆ అధికారం నీకు ఉందని మీరు సెలవిస్తున్నారు ప్రభువా, నీకు వందనాలు. కానీ జయించిన వాడిని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఉంచుతానని చెబుతున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఆ భూమి శాపంతో ఉండదు. ఆ భూమి మంచి ఫలాలు ఇస్తుంది. ఆ భూమిలో ఆరోగ్యం ఉంటుంది. ఆ భూమిలో క్షేమం ఉంటుంది. ఆ భూమిలో కాలుష్యం ఉండదు. అలాంటి గొప్ప పట్టణాన్ని మాకు ఇస్తానని చెబుతున్నారు ప్రభువా, నీకు వందనాలు. కాబట్టి నా తండ్రి, ఎందరైతే నీ వాక్యాన్ని విశ్వసించి, ఎందరైతే నీవు దేవుడు అని అంగీకరించి, అయా నీ బాటలో నడిచే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా, నీకు వందనాలు. చాలామంది ఈ రోజున నాకు శ్రమ వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల శ్రమ వస్తుందని మారిపోయే వాళ్ళు, ఎన్నో రంగులు మార్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. చిన్న కష్టానికి కూడా దేవుని మందిరాన్ని మానేసేవారు ఉన్నారు. చిన్న బాధకు కూడా దేవుని మందిరానికి దూరం అయిపోయేవారు ఉన్నారు ప్రభువా. కానీ మీరు అంటున్నారు, శ్రమ వస్తేనే మేము సువర్ణంగా మార్చబడతామని చెబుతున్నారు. కష్టం వస్తేనే దేవుని యొక్క బాధ్యత, విలువ, ఆయన గొప్పతనం తెలుస్తుందని చెప్పారు ప్రభువా. కాబట్టి మీరు రేపొద్దున మీరు పరీక్షిస్తారు. అగ్నితో పరీక్షించినప్పుడు ఏది శ్రేష్టమైందో అది మాత్రమే మిగులుతుందని చెప్పారు ప్రభువా, నీకు వందనాలు. కాబట్టి నా తండ్రి, షద్రక మెషక్ అబేద్నెగోలు అని వారిని ప్రతిమకు నమస్కరించకపోతే ఇదిగో నాయన వారిని అగ్నిగుండంలో పడేశారు ప్రభువా. ఈ భూమి మీద అగ్నిలో పడేస్తే కాలకుండా ఉన్నవారు ఎవరున్నారయ్యా? కానీ వారిని అగ్నిగుండంలో నుండి తప్పించారు. 7 అంతల అగ్నిలో నుండి మీరు వారితో దహించు అగ్నిగా ఉండి వారిని రక్షించారు ప్రభువా. నీతిమంతులు రక్షించబడతారని చెప్పారు ప్రభు. అలాగనే ఇక్కడ చూస్తే ప్రభువా, ఇదిగో నాయన అగ్ని గంధకాల్లో మండు గుండములో వేయబడితే తిరిగి రారని చెబుతున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఇది శాశ్వతమైన ఎడబాటు అని చెబుతున్నావు. ఇక నీకు మాకు దూరం ఏర్పడుతుందని చెబుతున్నావు ప్రభువా.
కాబట్టి ఆ స్థితిలో నుండి మమ్మల్ని తప్పించి, మా ప్రజలను తప్పించి, మా దేశంను తప్పించి, మా ప్రపంచాన్ని తప్పించి, అయా ఇదిగో వీరందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించమని కోరుకుంటున్నాం. ప్రభా నీకు వందనాలు. ఈ వాక్యం విని నమ్మిన వారు రక్షించబడినట్లుగా వారి మనోనేత్రములు తెరిచి మీరు మహిమ తెచ్చుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మాకు దీవెనలు ఆశీర్వాదములు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.